హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద షో. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంటే అప్పులు పెంచుకుంటూ వెళ్ళిపోతారు, ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి అప్పుడు వాళ్ళకి లా ప్రకారం ఎలాంటి హెల్ప్ అనేది దొరుకుతుంది? అసలు వాళ్ళకి లా ప్రకారం హెల్ప్ దొరుకుతుంది అంటారా? మీరు అడిగేది ఏంటంటే అప్పులు తీసుకుని ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో? అప్పులు తీసుకుంటారు, అది సాల్వ్ చేయాలనుకునే ప్రయత్నంలో ఇంకో దగ్గర అప్పు తీసుకుంటారు, అలా అప్పులు పెరుగుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా చట్టంలో దీని పరిష్కారం ఉంటుందండి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా రెండు రకాల సొల్యూషన్స్ ఉంటాయండి. అప్పులు చాలా అయిపోయినాయి, కట్టడానికి టైం కావాలి అనుకుంటే ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. అప్పులోళ్ళు ఇంటికి వచ్చి హెరాస్ చేయకుండా ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. వాళ్ళు లీగల్గా ఏమైనా ఉంటే లీగల్గా కేసులు పెట్టుకోండి, కానీ ఇంటికి వచ్చి హెరాస్ చేయొద్దు అని చెప్పేసి ఒక పిటిషన్ కోర్టులో వేసుకుని ఇంజంక్షన్ తీసుకోవచ్చు. లేదు, నాకు అప్పులు చాలా అయిపోయినాయి, ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా నేను ఇంకా కట్టే పరిస్థితిలో లేను, ఏదో వ్యాపారం కోసం తీసుకున్నాను, ఇట్లా అయిపోయింది అది అని అనుకున్నప్పుడు వాళ్ళకి చట్టంలో ఇన్సాల్వెన్సీ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇన్సాల్వెన్సీ అంటే నేను దివాలా తీశాను అని నన్ను ప్రకటించండి అని కోర్టులో పిటిషన్ వేసుకోవడం. ఇన్సాల్వెన్సీ అంటే అది ఐపీ పెట్టడం అంటారు కదండి. సో ఒక్కసారి ఐపీ పిటిషన్ పెట్టినప్పుడు ఐపీ పిటిషన్తో పాటు ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఒక్కసారి ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చినాక ఇంకా వాళ్ళ మీద సివిల్ కేసులు పెట్టడం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హెరాస్ చేయడం కానీ ఇవి చేయకూడదు. చేసే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా చట్టంలో ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఒకటి, ఇంజంక్షన్ ఆర్డర్ ఒకటి, ఈ రెండింటితోటి అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి కొన్ని రిలీఫ్ అన్నట్లు. కాకపోతే జనరల్గా చాలా మంది ఏంటంటే ఏదో ఏ అవసరానికైనా మనం కూడా అప్పులు ఇస్తుంటాం, మళ్ళీ మనం కూడా అప్పులు తీసుకుంటూ ఉంటాము. అప్పు తీర్చాలనే ఉంటుంది వాళ్ళకి. కాదు వాళ్ళ పరిస్థితి బాగోక, లేకపోతే వడ్డీలు ఎక్కువ కట్టి, లేకపోతే బిజినెస్లో లాస్ అయిపోయి ఇంకా కట్టలేని పరిస్థితిలో అందరూ వచ్చి ఒక్కసారిగా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళకి ఇంకా వేరే అవకాశం లేక సూసైడ్ వరకు వెళ్తున్నారు. కొంతమంది ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసాం మనం చాలామంది. సో వీళ్ళకి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు అదే ఇంట్లో అక్కడే ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎవరు రారు. కాకపోతే ఐపీ పెట్టేటప్పుడు కొన్ని విషయాలు చూసుకోవాలి. మనం కోర్టుకి అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ డిక్లేర్ చేయాలి, చూపించాలి. దాని తర్వాత అతనికి ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే అది చూపించాలి. తర్వాత ఇతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చేది ఉంది, ఈ 3 షెడ్యూల్స్ రూపంలో మనం కోర్టుకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ప్రాపర్టీని అమ్మి కోర్టు వాళ్ళందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఐపీ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసుకునే కేసెస్ కూడా ఉంటుండొచ్చు, ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది? జనరల్గా పర్సన్స్ పెట్టే కేసులేమో ఐపీ అంటారు. ఇవి కాకుండా కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఐబీపీ కేసెస్ అంటారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ అని ఎన్సిఎల్టీలో ఉంటూ ఉంటాయని. ఈ కంపెనీస్ కేసెస్లో నేను చూసిన వాటిలో 99% ఫేక్ కేసులు ఉంటాయండి. 99% అప్పులు క్రియేట్ చేసి డబ్బులన్నీ తీసేసుకుని డమ్మీ పిటిషన్స్ వేస్తూ ఉంటారు. సో ఎన్సిఎల్టీలో చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము. ఐబీపీ కేసులలో చాలా కేసులు ఫేక్ కేసులే ఉంటాయి, డబ్బులన్నీ దాచేసుకుని తర్వాత ఐబీపీ పెట్టడం చూస్తూ ఉంటాం. కంపెనీస్ పెట్టే కేసులలో అలా ఉంటుంది. కానీ ఇండివిజువల్ పర్సన్స్ పెట్టే కేసులలో 99% జెన్యున్ కేసులే ఉంటాయండి. అప్పుడు ఏదో ట్రేడింగ్ చేద్దామని తీసుకున్న తర్వాత ట్రేడింగ్లో లాస్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి రీపే చేయలేరు. తర్వాత రియల్ ఎస్టేట్లో ల్యాండ్లు కొని అవి లాస్ అయిపోవడం, ఏదో ఒక రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా సార్ బెట్టింగ్ చేసి మరి ఆస్తులు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి చాలా మందికి కనిపించింది మనకి. బెట్టింగ్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఎలక్షన్స్ బెట్టింగ్లో సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రెజెంట్ ఏజీఎస్ హాస్పిటల్ ఏదో గచ్చిబౌలి హాస్పిటల్లో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఐపీ అనేది ఒక సొల్యూషన్. కానీ ఇండివిజువల్ పర్సన్స్ చూసుకున్నట్లయితే ఇట్లా వాళ్ళకి నిజంగా ఆర్థికంగా నిజంగానే ప్రాబ్లం ఉంటేనే ఐపీ పెడతారు తప్ప, నేను చూసిన కేసులలో అయితే అలానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎలానో ఐపీ పెడుతున్నాం కదా, కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో చివరి మూమెంట్లో సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సార్ ఇలా కూడా ఉంటుందా? అంటే ఇట్లాంటి సెక్షన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా? అంటే ఎలాంటి పీపుల్ అయితే ఐపీ పెట్టుకోవచ్చు అని చెప్పడానికి? ఐపీ ఏంటంటే ముఖ్యంగా అప్పులు ఎక్కువ ఉండి ప్రాపర్టీస్ తక్కువ ఉంది, మళ్ళీ రీపే చేయలేము అనుకున్న వాళ్ళు ఈ ఐపీ పెట్టుకోవచ్చు. కానీ ఈ ఐపీలో మళ్ళీ బ్యాంక్కి ఎగ్నెస్ట్గా ఐపీ పెట్టడానికి లేదండి. బ్యాంకులకి ఎగ్నెస్ట్గా, ప్రైవేట్ కంపెనీస్కి ఎగ్నెస్ట్గా ఐపీ పెట్టడానికి లేదు. తర్వాత ఐపీ పెట్టిన తర్వాత 7 years వరకు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్, ఐపీ పెట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా రావని కదా, కొంచెం ఇబ్బంది, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఒకటి. అండ్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఉండదు 7 years వరకు.
ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇవి రెండే అండి, గవర్నమెంట్ జాబ్ అండ్ ఎలక్షన్ కంటెస్ట్ చేయటం. ఈ రెండు ఇట్లనే కొంచెం ఇబ్బంది పడతారు అంతే. అవి తప్ప ఇంకా వీసాలకి కానీ పాస్పోర్ట్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మామూలుగా ఉన్నట్లే రెగ్యులర్గా తన పనులు తను చేసుకోవచ్చు. ఓకే. కోర్టు మాత్రం ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు లేకుండా. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చండి, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళొచ్చు, అన్నీ వెళ్ళొచ్చు. కాకపోతే ఈయన పేరు మీద ప్రాపర్టీస్ అన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తాం కాబట్టి కోర్టు లిక్విడేటర్ వచ్చేసి ఈ ప్రాపర్టీస్ అన్ని అటాచ్ చేసుకుంటారు. తర్వాత ఐపీ తేలిన తర్వాత ప్రాపర్టీస్ని సేల్ చేసి వాళ్ళకి ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ రేషియో వైజ్ పంచి పెడతారు. అయితే చాలామంది తెలివిగా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఐపీ పిటిషన్ ఫైల్ చేస్తారు, ఆ కేసు ఒక 7-8 ఇయర్స్ నడుస్తుంది. ముందు ప్రొటెక్షన్ ఆర్డర్ తీసేసుకుంటారు, 7th ఇయర్లోనే 8th ఇయర్లోనే ఐపీ పిటిషన్ విత్డ్రా చేసేసుకుంటున్నారు. టెక్నికల్గా ఏంటంటే ఐపీ పెట్టినట్లు ఉండదు అప్పుడు వాళ్ళకి. మళ్ళీ అప్పుడు వీళ్ళకేమో సివిల్ రికవరీ సూట్లు వేసుకుందాం అంటే 3 years లిమిటేషన్ టైం అయిపోయి ఉంటుంది. సో పబ్లిక్లో గవర్నమెంట్ దృష్టిలో ఐపీ పెట్టినట్లు కూడా ఉండదు. నిజంగా అప్పుల బారిన పడి చాలా నరక యాతన అనుభవిస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ అంటే ఐపీ గురించి కూడా చాలా విషయాలు మాకు చెప్పారు. లా నిజంగా ఏం చెప్తుంది, ఎలాంటి వాళ్ళు అయితే ఐపీ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోకూడదు, ఇలాంటి విషయాలు కూడా చాలా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ.